మంచిదండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరికి వందనాలు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసిన గనక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, మీకు వందనాలు. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేసెను కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారని నాయన ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 10వ వచనంలో మీరు సెలవిచ్చిన మాట ప్రభావమైన ఇప్పుడు మేము ధ్యానించుకొనబోతుండగా దేవా, నువ్వు మాటి మాటికి మాటలు మీరు మాకు తెలియజేస్తున్నారు కనుక మేము కూడా ప్రభా నా తండ్రి అయ్యా నాయన నువ్వు మమ్మల్ని విస్తరింపచేసావని, మా జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువగా చేశావని దేవా నా తండ్రి నాయన మేము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగే అనుభవం దయచేయండి, కృప చూపించండి, సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలో దేవుడు మరి మోషేతో మాట్లాడుతూ చూడండి 5వ వచనము చూస్తే, యోర్దాను యువతలనున్న మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలు పెట్టి ఇట్లా నేను మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే నిర్గమకాండంలో చెప్పాడు, సంఖ్యాకాండంలో ప్రకటించాడు, మళ్ళీ అదే మాటల్ని మళ్ళా ద్వితీయోపదేశ కాండం అంటే 2వసారి 3వసారి 4వసారి చెప్తూనే ఉన్నాడు. మనం కూడా ఎప్పుడు కూడా మన బ్రతుకు దినాలన్నింటిలో మనం ఎప్పుడు కూడా దేవుని సువార్తను, దేవుడు మనకు చెప్పిన పనిని, దేవుడు మనకు చేసిన మేళ్లను మాటి మాటికి మన జ్ఞాపకం చేసుకుంటూ మాటి మాటికి మనం చెప్తూనే ఉంటే అది అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషే ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం చెప్పటం మొదలు పెట్టాడు. మొదలు పెడుతూ మీరు మరి పర్వతం చుట్టూ తిరిగారు, కానీ దేవుడైతే ఒంటరిగా మరి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేశాను గనక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. బయలుదేరినప్పుడు అబ్రహాం ఒక్కడే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడని సెలవిచ్చిన రీతిగా నిజంగా 1000 కాదు, ఇక్కడ 1000 రెట్లు అంటే 1000 ఇంటూ 1000 అన్నట్టుగా. అది ఇంకా ఆకాశ నక్షత్రాలను మనం ఎలాగ లెక్కించటానికి అది అసాధ్యమో, దేవుని ప్రజలను లెక్కించటం కూడా అది అసాధ్యంగానే. అంటే లెక్కకు సరిపడనంత మంది ప్రజలు ఉన్నారని అక్కడ ఆ ఒక్క లెక్క 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను. జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులు ఏర్పరచుకొనుడి అంటూ మరి జనసంఖ్య ఎట్లాగా దేవుడు విస్తరింపజేశాడో జ్ఞాపకం ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు బయలుదేరినప్పుడైతే మరి మోషే 6 లక్షల మందే, ఇప్పుడు మనకి ఎంత ఎక్కువగా మళ్ళా 6 లక్షల మంది ప్రజల్లో కూడా ఎంతమంది మధ్యలో కూలిపోయారు, ఎంతమంది అరణ్యంలో నశించిపోయారు, ఎంతమంది ఎడారిలో నశించిపోయారు. కానీ ఇప్పటికీ కూడా ద్వితీయోపదేశ కాండం 1:10 వచ్చేసరికి మోషే చెప్తున్నాడు 1000 రెట్లు ఎక్కువగా ఉన్నారు. మరి అలాగే మన జీవితంలో కూడా మనం కూడా ఆలోచిస్తే, ఒకప్పుడు మన కుటుంబంలో మనం ఒక్కళ్ళమే రక్షింపబడ్డాం, లేకపోతే దేవుడు మన వంశం అంతట్లో ఎంత గొప్ప కృపను బట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మొదటి దినము రక్షణలోకి వచ్చిన మొదటి దినం మొదలుకొని నేటి వరకు గనక మనం చూసుకుంటే మన జనసంఖ్యను దేవుడు ఎంతగా విస్తరింపజేశాడు చూడండి, ఎంతగా మనల్ని ఆశీర్వదించాడు, ఎంతగా హెచ్చించాడు. ఇక్కడ 107వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. 107వ కీర్తన 19వ వచనం చదువుదామా? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి
ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టం రాగానే వాళ్ళు చేసిన పని ఏంటి? అది ఎర్ర సముద్రం కావచ్చు, యోర్దాను కావచ్చు, ఆకలి బాధ కావచ్చు, ఆ ఎడారిలో సర్పముల బాధ కావచ్చు, చేదు నీరు కావచ్చు, శత్రువులు, అమోరీలు, హిత్తీలు, హివ్వీలు, ఎబూసీలు, 7 రకాల జాతుల వాళ్ళు, ఏ కష్టమన్నా రానివ్వండి, దేవుని ప్రజలు చేసిన ప్రార్థన ఒక్కటే, దేవుడికి వాళ్ళు మొర్రపెట్టారు. మొర్రపెట్టినప్పుడు వారి ఆపదలో నుండి వారిని విడిపించనని వ్రాయబడలేదు అక్కడ. వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. అంటే చూడండి, ఒక్క ఆపద వచ్చి దేవుడు ఊరుకునే దేవుడు కాదు. మనం చనిపోయే వరకు మన జీవిత కాలం అంతా, ఎందుకంటే మానవుడి జీవితంలో ఈ రోజు ఈ సమస్య తీరింది అంటే తీరిపోయినట్టుగా ఉండదు. మళ్ళా రేపు ఇంకొక సమస్య, ఇంకొక సమస్య, ఇంకొక సమస్య. మన జీవితంలో రోజు ఏదో ఒక కష్టకాలాన్ని మనం ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే ఆ కష్టకాలం అన్నింటిలో మనం గనక దేవునికి మొర్రపెట్టినట్లయితే, దేవుడు ఎలాగైతే వారిని ఆపదలలో నుండి విడిపించాడో, ఇక్కడ చూడండి 107వ కీర్తనలో మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు పరిశుద్ధాత్ముడు ఈరోజు మళ్ళీ మనకు ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఏంటి? దేవుడు ఒంటరిగా మనల్ని పిలిచాడు, కానీ ఈరోజు మనల్ని ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరింపజేశాడు. అయితే అందుకనే మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు, ఉపకారములు ఎంతగా మనం జ్ఞాపకం చేసుకునే వాళ్ళంగా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చూసారా, ఆయన కృప ఏదో ఒక్కరోజు ఉండేది కాదు. మనుషుల యొక్క ప్రేమ ఒక్కొక్కసారి ఎక్కువ ప్రేమ చూపిస్తారు, ఒక్కొక్కసారి బాగా కఠినంగా ఉంటారు. నీకు అవసరం ఉన్నప్పుడు బాగా ప్రేమ చూపిస్తారు, లేకపోతే వాళ్ళు నువ్వు పోయి క్షమాపణ అడిగినప్పుడు ఎక్కువ ప్రేమ చూపిస్తారు. కొంతకాలం బాగా ప్రేమ చూపిస్తారు, చూపించరు. కానీ దేవుని ప్రేమ అలా ఉండదు. దేవుని కృప అసలు అట్లా ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క కృప, మనం గనక రోజు రోజుకి మన ప్రవర్తనను బట్టి ఎట్లయితే మనుషుల మీద ప్రేమలు రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన మారినా వీళ్ళ ప్రవర్తన మారినా. కానీ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. చూసారా, ఆయన కృపలో అసలు మార్పు ఉండదు. మనము మారిపోతాం, మనము ఒక్కొక్కసారి కఠినమవుతాం, ఒక్కొక్కసారి మనం దేవుడు చేసిన మేళ్లు మర్చిపోతాం, ఒక్కొక్కసారి ప్రార్థన చేయటం మర్చిపోతాం, లేకపోతే ఒక్కొక్కసారి దేవుడు అప్పగించిన పనిని చేయటంలో వెనకాం చేస్తాం, ఒక్కోసారి భక్తిగా ఉండటంలో, ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు అనుసరించటంలో చాలా వెనకబడిపోతూ దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తూ, ఆదాము అవ్వలు ఎలాగైతే దేవుడు తినకూడదన్న పండును తిన్నప్పుడు మరి వాళ్ళు సిగ్గు తెలిసి వాళ్ళు అక్కడ ఉన్న బాధపు ఆకులను కుట్టుకొని ఒక చెట్టు చాటున దాక్కున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు దేవుడు కూడా మానవుడు లాంటి వాడే అని అనుకొని వారు దాక్కున్నారు దేవుని యొక్క స్వరం విని. కానీ దేవుడు ఎంత మహా జాలి చూపించి మరి వారికి దేవుడే చర్మపు చొక్కాయలను తొడిగించి ఆ తర్వాత తన కుమారుణ్ణి పంపించి ఆ పాప విమోచనంగా వారికి బదులుగా యేసు ప్రభు తన సొంత కుమారుణ్ణి, దేవుడు యేసు ప్రభుని ఈ లోకంలో బలి అర్పగించాడు. దేవుని ప్రేమ అంత ఎక్కువగా ఉంటది. అసలు అనుకుంటే ఆదాము అవ్వని భూమి మీద నుంచి తీసేసి ఇంకా మళ్ళా కావాలంటే ఎంత మట్టి ఉంది, మరి ఇంకొక ఆదాముని, ఇంకొక అవ్వని, ఇంకొక ఏదైనా తోటను సృష్టించవచ్చు. కానీ ఆయన కృప నిరంతరం ఉంటది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటది. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అడవి మన ఆయుష్ ఏ పాటిదని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి కుమారుని ఎడల జాలి పడునట్లు మన మీద దేవుడి యొక్క జాలి, మన మీద దేవుడి యొక్క ప్రేమ ప్రతిరోజు నూతనంగా దేవుడికి మన మీద వాత్సల్యత పుట్టుచునే ఉంటది. కనుకనే మనం కూడా దేవుడు మన జీవితంలో చేసిన మేలు ఉపకారములను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన కృప నిరంతరం ఉంటదని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు. మరి ఈ మాట ఎవరు పలుకుతారు? దేవుడు విమోచించిన వాళ్ళు. రూకలియ్యకయే దేవుడు మనల్ని విమోచించాడు. కష్టకాలమందు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో. ఇక్కడ చూడండి 107వ కీర్తన అంతా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నారు. నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారందరూ ఆ మాట పలుకుదురుగాక.
వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. చూసారా, అరణ్యంలో ఎడారి త్రోవలో తిరుగులాడితే నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 6వ వచనం కూడా ఇప్పుడు మనం చదువుకున్న దేవుని వాక్యము 19వ వచనం కూడా ఒకటే. అట్లాగే మళ్ళీ 7వ వచనం, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమునకు తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారి కూలి ఉండగా సహాయకుడు లేకపోయెను. కష్టాలు అంటే దేవుడు ఆజ్ఞలకు ఎప్పుడైతే లోబడకపోతే మరి ఆ సమయంలో ఇలాగ కూలిపోయినా మళ్ళా 13వ వచనం, ఇందాక 6వ వచనంలో అదే మాట ఉంది. 13వ వచనంలో కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. దేవుని మాట వినకవనప్పుడు దేవుడు శిక్షించాడు, ఆ మాట నిజమే. కానీ వారికి కష్టం రాగానే మళ్ళీ శిక్షించిన దేవుడే విడిపించాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో మేళ్లు చేశాడు. ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉన్నాయి. మళ్ళీ అదే దేవుడు ఆయన గాయపరిచి ఆయన చేతులే గాయాన్ని కడతాయి అన్న మాట ప్రకారం దేవుడే శిక్షించాడు. మళ్ళీ దేవుడే కష్టకాలమందు మొర్ర పెడితే ఆయన ఆపదలన్నిట్లో నుంచి ఆయన విడిపించాడు. మరంతేకాదు, వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలు విరగగొట్టి ఉన్నాడు. ఈ రోజు మన జీవితంలో వ్యతిరేకంగా ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు, అపవాది ఇత్తడి తలుపులు వేసేసి ఇక ఈ భూమి మీద వీళ్ళ మీద వర్షమే కురిపించబడొద్దు, ఇక వీళ్ళకి ఆశీర్వాదం అనేది రావద్దు. అన్నిటికంటే ముఖ్యం, దేవుడు రోజు వచ్చి ఏదైనా తోటలో ఆదాము అవ్వతో మాట్లాడుతూ ఉంటే అసలు ఆకాశం నుండి వర్షం కురిసినట్టే దేవుని యొక్క దీవెనల వర్షము ఆదాము మీద అవ్వ మీద కురవబడింది. కానీ అపవాది దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవకుండా తినకూడదన్న పండు తినటం చేత అపవాది ఆదాము అవ్వలకు దేవునికి మధ్యలో ఇత్తడి తలుపులు, ఇనుప గోడలు. ఇక దేవుడు వర్షం వాళ్ళ మీద పడకుండా, రోజు ఆ స్వరం వాళ్ళకు వినబడకుండా ద్వితీయోపదేశ కాండంలోను మరి మనము 28వ అధ్యాయం 29వ వచనంలో 28వ అధ్యాయంలో 29వ వచనంలో కూడా 29వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో కూడా మనం చూస్తాం. శాపాలంటే ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 28 23 ఒకసారి చదవండి. 28-23. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. చూసారా, నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును. ఎప్పుడు 15 చదవండి బ్రదర్. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడనైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చూసారా, శాపం ఏంటా? శాపం పైన యెహోవా నీ దేశం మీద వర్షమును, నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, కిందనున్న నేల ఇనుము వలె ఉండును. చూసారు, నేలేమో ఇనుము, పంటలేం పండుతాయి, పైనేమో ఇత్తడి. అంటే భూమి మీద నువ్వు ఆశీర్వదింపబడొద్దు. దేవుని దగ్గర నుంచి కూడా ఏ రకమైన వర్షం అంటే దేవుని స్వరం దూరంగా ఉండాలి, దర్శనం దూరంగా ఉండాలి. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలన్నీ ఒక ఇత్తడి తలుపులాగా ఉండాలి. అదే నేడు 28వ అధ్యాయం 1వ వచనం చదువుతారా?
లేకపోతే 2వ వచనం చదవండి, 28:2. నీవు నీ దేవుడవైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. 12 యెహోవా 12 నీ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును మంచిదని. తెరచును. నీవు అనేక జనములకు అప్పు చేయవు. చూసారా, దేవుడు ఆకాశం అనే మంచి ధననిధి తెలిస్తేనేమో నువ్వు అనేక జనములకు అప్పిస్తావు గాని అప్పు చేయవు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. కానీ పైన ఆకాశం ఇత్తడిగా ఉందంటే శాపం. మరి ఎందుకు ఆ శాపం వచ్చింది అని అంటే, ఇప్పుడు ఇక్కడ మనము 107వ కీర్తనలో కూడా వాక్యం సెలవిస్తుంది. 16వ వచనం మనం ఇక్కడ, ఆయన ఆయాసం చేత వారిని కృంగజేసని వారి కూలి ఉండగా కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి తప్పించెను, కాబట్టి ఇత్తడి తలుపులు ఇనుప గడియలు ఆయన విరగొట్టి ఉన్నాడు. 17వ వచనం, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. అసలు బాధలు ఎందుకు వస్తాయి? బుద్ధిహీనులు ఉట్టిగా ఉంటారా? మా ప్రవర్తన దుష్ట ప్రవర్తన, మా దోషము దుష్ట ప్రవర్తన దోషం, ఈ రెండు ఎప్పుడుంటాయో బాధలు వస్తాయి. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. ఇక చూడండి, వామిటింగ్స్ అయినా గానీ ఇంకేదన్నా వ్యాధుల్లో ఉన్నోళ్ళు గ్లూకోజ్ తప్పితే చేతులకి ఇంకా గుచ్చి గ్లూకోజ్ పెడతారు, కానీ ఏది తిన్నా గానీ వాళ్ళకు ప్రాణానికి అసహ్యం అయిపోతాయి. వారు మరణ ద్వారములను సమీపించుదురు. ఇక ఇక్కడేమో వ్యాధి. ఇందాక 11వ వచనమేమో ఇనుప కట్లు. మరి దానికి ముందు అంతా కూడా చెరలోకి వెళ్ళిపోవటం, ఆయా దేశాల్లోకి. ఇవన్నీ కూడా ఈ రోజు దేవుడు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాడు, నేను మిమ్మల్ని ఆకాశ నక్షత్రం లాగా విస్తరింపచేశా. కాబట్టి మనము బుద్ధిహీనమైన ప్రవర్తన చేత గాని దుష్ట ప్రవర్తన చేత గాని దోషముల చేత మనం బాధ తెచ్చుకోవద్దు. కాబట్టి 19వ వచనం ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన మాట, కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఇప్పుడు గుంట, మనమేమో ఇందాక మనం చదువుకున్నాం, ఆపదలలో నుండి విడిపించెను. ఆపదలంటేనే ఒక్కొక్కటి ఒక్కొక్క గుంట. అప్పుల గుంటలో ఉన్నావేమో, ఆకాశం నుండి మంచి ధననిధి ఇత్తడి తలుపులాగా, అంటే దేవుని దగ్గర నుంచి నీకు నిమిషం ప్రత్యక్షతలు, దర్శనాలు, ఆశీర్వాదపు వర్షం కురవటం ఆగిపోయిందేమో, ఒకవేళ ఆకాశం ఇత్తడిలాగా అయిపోయిందేమో, ఒకవేళ లేకపోతే బుద్ధిహీనంగా దుష్ట ప్రవర్తన చేతను, మరి దుష్ట ప్రవర్తన అంటే ప్రార్థన ఎప్పుడైతే ఉండదో ప్రవర్తన మారిపోతుంది మంది. కనుక దోషం చేతను మనం బాధ తెచ్చుకున్నామేమో, ఈ రోజు దేవుని యొక్క దగ్గర, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడు. గనక మళ్ళా నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా, చెరలో ఉన్న, ఇనుప కట్లు చీకట్లో ఉన్నట్టుగా ఉన్న, తర్వాత ఏ విధమైన కష్టాలున్నా మనం కష్టకాలంలో ముందు దేవునికి మొర్ర పెట్టాల. దేవునికి మొర్ర పెడితే తప్పకుండా ఆయన మనల్ని విడిపిస్తాడు. మనం ఎవరిని పోగొట్టుకోగానే ఇంకా 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 మన జనసంఖ్యను దేవుడు పెంచుతూనే ఉంటాడు. కనుక ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఒకవేళ ఏ పరిస్థితిలోనన్నా ఉన్నారేమో, కానీ కష్టకాలం వచ్చిందా, కనీసం మనం దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొర్రపెట్టి దేవుని దగ్గర నుంచి విడుదల పొందాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే దేవుడు చేసిన మేళ్లను, ఉపకారాలను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఏదో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అంటే అనేక రకాలుగా ఉన్నాయి. రోజు కూడా మనం దేవుని యొక్క మాటల్ని ఇతరులకు ప్రకటించడం, సాక్ష్యం చెప్పడం. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెషయా 52:7. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించి వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అందుకే మనం ఇందాక ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో
ఈ మాటలు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడికి మోషే పాదాలు ఎంత సుందరంగా కనబడుతున్నాయి, ఎంత అందంగా కనబడుతున్నాయి. కనుక మనం కూడా మరి ఎందుకు కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి, అసలు కష్టం ఎందుకు వచ్చింది? ఈరోజు భోజన పదార్థాలు కూడా మీకు రుచిగా లేకపోవెంట, ఒకవేళ జ్వరం కావచ్చు, లేకపోతే సమస్యలు కావచ్చు, లేకపోతే రకరకాల ఇప్పుడు మనం చదువుకున్న ఏ పరిస్థితి అయినా ఉండనివ్వండి, అది చిన్నది కావచ్చు, మనశ్శాంతి పోగొట్టుకున్న ఒక్క క్షణమైనా కావచ్చు. కానీ కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి విడిపించెను. ఈ రోజు కూడా దేవుడు ప్రతి ఆపద నుండి విడిపించాలనుకుంటున్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, యెషయా గ్రంథం మనం ఇప్పుడు చదువుకున్న 52వ అధ్యాయము 7వ వచనంలో సువార్త ప్రకటించుచు, సువార్త ప్రకటించటానికి సేవకులే అవసరం లేదు. సువార్త అనగా మంచి వార్త, యేసుప్రభు మన కోసం ఎలా చనిపోయి తిరిగి లేచాడు, ఈ సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సువార్తను మనం ఎప్పుడు కూడా ప్రచురించే వాళ్ళంగా ఉండాలి, ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. సమాధానము చాటించుచు, సమాధానాన్ని మనం చాటించాల. దేవునికి మనిషికి సమాధానం లేదు. పుట్టే దేవుడు, చెట్టే దేవుడు, గుట్టే దేవుడు అని రకరకాలుగా ప్రజలకు కూడా, ప్రతి మానవుడికి కూడా తను పుట్టించిన దేవుని గురించి ఆత్మ ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటది. నెమ్మది లేక, సమాధానం లేక, నా తండ్రి ఎక్కడా, నన్ను పుట్టించిన నా తల్లి తండ్రి ఎక్కడున్నారు అని ఆత్మ ఎప్పుడు కూడా, మానవుడు ఆత్మ దేవుణ్ణి వెతుకుతూనే ఉంటది. అందుకే చాలా మంది భూమి మీద నాస్తికులు చాలా తక్కువ, గాని వారు ఏ రీతిగా నన్నా గాని వారికి తెలియదు గాని ఎంతో భక్తిగా. అందుకే దేవుడు కొర్నేలిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతగా ఇక ఒక్కసారి కొర్నేలికి దేవుడి గురించి అర్థమయ్యాక ఎంత అతుక్కుపోయాడో చూడండి దేవుని కొరకు. అలాగే ఎవరైనా గాని భూమి మీద సమాధానం లేదు, మరి దేవుడు ఎక్కడున్నాడని వెతుకుతూనే ఉన్నారు. ఒకవేళ మనమందరము ఎవరమైనా సరే, ఎవరైతే దేవునికి మనుషులకి మధ్యలో సమాధానం లేకుండా ఉన్నారో వాళ్ళనే దేవుణ్ణి మనం కలపాల. మనం ఎప్పుడైతే కలుపుతామో సమాధానము చాటించుచు. అందుకే మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటారు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. చూసారా, అసలు మనం ఎప్పుడు దేవుని కుమారులం అవుతాం? ఎప్పుడైతే మనం సమాధానాన్ని ప్రకటిస్తామో. మనం ఎప్పుడు కూడా సమాధానానికే కర్త గాని దేవుడు అల్లరికి కర్త కాదు. అంటే సమాధానానికంటే ఏంటి, మనం సమాధానాన్ని ప్రచురించే వాళ్ళంగా 5వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనంలో సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడతారు. ఆకాశానికి భూమికి మధ్యలో అపవాది ఇత్తడి తలుపులు మూసేసింది. యేసుప్రభు వచ్చి తన రక్తం ఇచ్చి కొంటం చేకర ద్వారా ఆకాశానికి భూమికి మధ్యలో ఆ తెర చిరిగిపోయింది. మానవుడు ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవంలోకి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ వచ్చింది. పరిశుద్ధాత్ముడు మనలోనికి దిగొచ్చాడు. కనుకనే మన జీవితంలో మనం సువార్త ప్రకటించే వారంగా, సమాధాన్ని చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, సువార్తమానం ప్రకటిస్తూ రక్షణ సమాచారం ప్రచురించు అని, మళ్ళా రక్షణ సమాచారం ప్రతిరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం చేసిన శిలువ యాగం, మన కోసం దేవుడు నువ్వెలా రక్షణలోకి వచ్చావు, ఎలా దేవుని తెలుసుకున్నావు, ఇది మాత్రం మనం ఎప్పుడు చెప్తూనే ఉండాల. మన రక్షణ, అసలు దేవుడు మనం రక్షించాడంటే మాటలు కాదు. కాబట్టి ఆ రక్షణ సమాచారం ప్రకటించాల, సువర్తమానం ప్రకటించాల, సువార్త ప్రకటించాల, ఆ సమాధానం చాటించాల. విన్నోళ్ళెవరు విననోళ్ళెవరు అని డప్పు కొట్టుకుంటా చాటిస్తారు చూడండి ఆ పల్లెటూరులో ఏదైనా ఒక విషయం. అట్లాగా దేవుని యొక్క సమాధానం మనం చాటించే వారుగా ఉండాల. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు. సియోన్ అంటే కొంతమందికి దేవుడు ఉంటాడు, కానీ తమలో దేవుడు ఉన్నాడు అన్న సంగతి వాళ్ళు గ్రహించలేక ఇప్పుడు చూడండి ఫిలిప్పు, అక్కడ ఒక రథం మీద కందాకే కింద ఉన్న అధికారి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు, యెషయా గ్రంథమే చదువుతున్నాడు అతను, బతుకు తేయబడ్డ గొర్రె పిల్లవలే. కానీ పాపం అతనికి అది అర్థం కావట్లా. అప్పుడు
పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుతో నువ్వు త్వరగా వెళ్ళి పలానా చోటుకి వెళ్ళి కలుసుకో అన్నప్పుడు వెళ్ళి రథం మీద బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న వ్యక్తిని ఆ అధికారిని కలుసుకున్నప్పుడు మరి నాకు ఎవరన్నా చెప్పకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది చెప్పండి అని అంటే వెంటనే రథం ఎక్కి ఆ యొక్క మాటలు ఆయన ఏ చదువుతున్నాడో ఆ మాటలకు అర్థం ఎప్పుడైతే చెప్తాడో పక్కన నీళ్లు ఉంటాయి. ఆయనకి ఎంత అర్థమైందో చూడండి. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు. వెంటనే అతను అన్నాడు, ఇదిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా, మనం ఇద్దరం, నువ్వు నాకు బాప్తీసం ఇస్తావంటే వెంటనే బాప్తీసం తీసుకొని సమాధాన పడ్డాడు, రక్షింపబడ్డాడు, సువార్తను అంగీకరించాడు. దేవుడు ఇప్పటి నుంచి అతను ఏలే అనుభవంలోకి వచ్చాడు. అలాగా మనం కూడా అలాగ చేసే వారంగా అలాంటి వారి పాదములు సియోన్తో చెప్పు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. వీళ్లే పర్వతం లాంటి అనుభవాలు. ఎవరైతే సువార్త ప్రకటిస్తారో సమాధానం చాటించటం, సువర్తమానం ప్రకటించటం, రక్షణ సమాచారము. చూడండి, మనం ఎట్లా కష్టాలు వచ్చినాయి, ఆ కష్టకాలంలో మనం ఎట్లా మొరపెట్టాం, దేవుడు మనల్ని ఎట్లా ఆపదలోంచి విడిపించాడు. మనం ఈ మాట చెప్పామనుకోండి, ఏ సందర్భంలో ఎట్లా ప్రార్థన చేస్తే ఆ సందర్భంలో దేవుడు విడిపించాడు వివరంగా చెప్తే, అదే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూడా అలాగే ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా విడుదల పొందుతారు కదండి. అట్లాగా కాబట్టి మనము చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మేము ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైన ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూనూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. చూసారా, తెస్సలోనిక సంఘస్థులు చాలా శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. మరి అలాంటి తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ, ఒక పత్రిక రాస్తూ అంటున్నాడు, మరి సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు. చూసారా, ఇక్కడ ఈ రోజు మీకొస్తున్న బోధ కూడా మీకెప్పుడు కూడా దేవుడు కపటమైన బోధ రానివ్వలేదు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పినట్టు మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనాను ఏ రోజు కూడా మీకు మేము దేవుడిచ్చిన మాటలనే ఇచ్చాము గాని ఇచ్చకపు మాటలు ఎన్నడూ మేము వినియోగించలేదు. ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను, డబ్బు గురించి కొంతమంది సువార్తను డబ్బు కోసం ప్రకటించే వారంగా ఉన్నట్లుగా, డబ్బు మాకు ఈ సహాయం చేయండి, మాకు ఆ సహాయం చేయండి, పలానా వాళ్ళు ఒక సహాయం చేశారు, పలానా వాళ్ళు ఇలా సహాయం చేశారని డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని ధనాపేక్షను కప్పిపెట్టు వేషం. ధనాపేక్ష సమస్తమైన కీడుకు కారణం అండి. డబ్బు, ధనాపేక్షను కప్పిపెట్టే వేషం ఏ రోజు కూడా వేయలేదు, అందుకు దేవుడే సాక్షి అని పౌలు భక్తుడు ప్రకటిస్తున్నాడు. అలాగే మేము కూడా మీ ముందు ఎంతో ధైర్యంగా చెప్తున్నాం. మేమైతే ఇప్పటికి ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేసినా, లేకపోతే ఏదని ఏ రోజు మా విశ్వాసుల్ని కానీ లేకపోతే ఎన్నడూ కూడా అసలు ధనాపేక్ష మాట కావచ్చు, దాన్ని కప్పిపెట్టే వేషం కానీ ఏ రోజు కూడా మేము వేయలేదు. నిజంగా ఈ రోజు మేము మీకు సువార్త ప్రకటిస్తున్నామంటే దానికి దేవుడే సాక్షి. ఈ వాక్యం వింటున్న వారు కూడా అలాంటి ధైర్యంతోనే ఉండాలి. సువార్తను మనం ప్రకటిస్తున్నాము అని అంటే దాన్ని ధనాపేక్ష కప్పిపెట్టే వేషాన్ని గాని మరి దేన్ని కూడా మనం వేయకుండా ముందుకు సాగే వాళ్ళంగా ఉండాలి. ఇచ్చకపు మాటలు గాని, ఇచ్చకపు మాటలు మా పరిచర్యలో అన్నిటికంటే ముందు ఉండవలసింది ఏంటంటే, మాకైతే భర్త సంగతులు తెలుసు, భార్య సంగతులు తెలుసు, తల్లి సంగతులు తెలుసు, బిడ్డ సంగతులు తెలుసు. కానీ ఏ రోజు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి చెప్పడం కానీ, ఒకళ్ళ సంగతులు ఒకళ్ళకి చెప్పడం కానీ, లేకపోతే బంధువులందరూ వస్తుంటారు కానీ ఒకళ్ళ బంధువులు ఒకళ్ళకి ఇచ్చకపు అంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి అన్నమాట. అట్లా ఇచ్చకపు మాటలు అంటే అట్లా అంటే చెడగొట్టే మాటలు, ఇతరులను చెడగొట్టాలి, వీళ్ళని నశింప చేయాలి అన్నటువంటి మాటలు కానీ ఎన్నడూ. అంటే చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి బలిపీఠములు వాంతితో నింపబడి ఉన్నవి అని అంటారు.
అంటే కొంతమంది వాక్యం చెప్తూ ఏం చేస్తారంటే, వాక్యం చెప్తూ ఏదన్నా గొడవలు కొట్లాటలు సంఘంలో ఉన్నాయనుకోండి, మొత్తం ఆ వాక్యంలో కక్కేస్తారనమాట. దాన్ని బలిపీఠం మీద కక్కటం అంటారు. అవి ఇచ్చకపు మాటలు అన్నమాట. అవి దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటలు కాదు. కానీ ఈ రోజు మేము మీకు ప్రకటిస్తున్న వాక్యము ఇది ప్రత్యక్షత, దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రత్యక్షతపు వార్తలు మాత్రమే ప్రకటిస్తున్నాం గనక ఈ ప్రత్యక్షతలు ఏమైతుందంటే, మనకు అసలు ఎవరి మీద ఒకవేళ కోపం ఉన్నా ఏది ఉన్నా గానీ ఇచ్చకపు మాటలు మనకు రావు. ఎందుకంటే ఈ వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రత్యక్షత దగ్గర నుంచి తీసుకుంటున్నాం. కాబట్టి ఇవి సొంతంగా ఒకవేళ సొంత మాటలు, మేమెటు సువార్త ప్రకటిస్తున్నాం కదా, సువర్తమానం ప్రకటిస్తున్నాం కదా, సమాధానం చాటిస్తున్నాం కదా అని చెప్పి ఎప్పుడు కూడా మన సొంత కప్ మాటలు, ఇచ్చకప్ మాటలు, కపటమైన మాటలు, ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు ఇవన్నీ కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎందుకు ఉండవు అంటే, మెయిన్ పరిచర్యలో మనము దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్యము, బోధ వాక్యం వాడుతున్నాం కాబట్టి ఈ రోజు ఇక్కడ దేవుడు అదే సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక నమ్మాల. ఈ సువార్తను నమ్మి మరి దేవుడు ఏం చెప్తున్నాడు? నమ్మటం అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది మీ దగ్గరికి వస్తున్న బోధ కపటమైన బోధ కాదు. ఎంత దేవుని మాటలంట అగ్నిలో పుట్టము వేయబడి 7 సార్లంతా కడిగి పవిత్రపరిచిన వెండి అంత పవిత్రములు, అంత పవిత్రమైన మాటలు మీ దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఈ బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడ్డ వాళ్ళే. ఈ యొక్క పరిచర్య ఈరోజు మేము పరిచర్య చేస్తున్న పరిచర్య మాకు మనుషులు అప్పగించింది కాదు, ఇది దేవుడు అప్పగించింది. ఎంచబడ్డ వారమై మనుషులను సంతోషపెట్టువారం కాక హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టువారమై బోధించుతున్నాం. కాబట్టి ఏదో మనుషుల్ని సంతోష పెట్టాలని చెప్పే బోధ అసలు ఎంత మాటకే కాదు. కనుక మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనాను, ధనాపేక్షను కప్పిపెట్టు మాటలైనా ఎన్నడూ వినియోగింపలేదు. అందుకు దేవుడే సాక్షి. అంటే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు మోసే ధర్మశాస్త్రాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ రోజు పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి ఎలాగైతే తన గురించి తాను చెప్తున్నాడో, ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ దగ్గరకు పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ దగ్గరికి ఒక్క మాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన బోధ మీ దగ్గరికి వస్తుందండి. అది ఎవరన్నా చెప్పనియండి ఈ గ్రూప్ లో, కానీ మీ దగ్గరికి వచ్చే బోధ మాత్రం ఎంతో స్వచ్ఛమైన బోధ మీకు అందింపబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మనకు అందించే బోధలో తప్పు లేనప్పుడు, మోషే లాంటి దైవజనుడిని ఇశ్రాయేలీలకు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీలు మోషేను నమ్మి ఆ మాట ప్రకారం నడవాలి కదా. నడిచినప్పుడు ఆకాశ నక్షత్రాల్లాగా దేవుడు విస్తరింపజేస్తాడు. కనుక అలాంటి బోధ మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి అని అంటే, ఆయన కృప నిరంతరం ఉంటది. కాబట్టి కష్టం రాగానే దేవునికి మొర్ర పెట్టాలి, దేవుడు మనల్ని విడిపిస్తాడు. మరి దేవుడు విడిపిస్తాడు అని అంటే ఎలాగుండాలి అని అంటే, మొదట మనం సువార్త ప్రకటించే వాళ్ళంగా, దేవా నువ్వు నా జీవితంలో ఏ మేళ్లు చేసినా ఆ సువార్తమానం నేను తప్పకుండా చెప్తా. నువ్వు నాకు ఎట్లా రక్షణ ఇచ్చావో ఆ రక్షణ సువార్తను అందిస్తాను. ఎలాగ నీకు నాకు సమాధానం కలిగిందో అనేక మందిని నీతో సమాధాన పరుస్తానేసయ్యా. కొంతమంది దేవుణ్ణి తెలిసి ఉండి కూడా మరి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో నీ దేవుడు అని మళ్ళా విడిపోయిన భార్యాభర్తలను కలిపినట్టుగా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళని మళ్ళా కలిపే వాళ్ళంగా మేముంటా ప్రవ్వా అని తీర్మానం చేయాలి. ఎందుకంటే ఏదో నాకు కాదులే పక్కోళ్ళకి వాక్యం అనుకోవటానికి వీల్లేదు. కనుక ఇది ఇంత స్వచ్ఛమైన బోధ మీ దగ్గరికి వస్తుంది కాబట్టి దీన్ని విని అంగీకరించి ఆ ప్రకారం నడిచే వాళ్ళంగా ఉండాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనం. సామెతలు 28:19. తన పొలము సేద్యము చేసుకునే వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతకంత కాదు. ఇప్పుడు ఇక్కడ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో, ఆ తర్వాత ఆన్లైన్ లో వింటున్నారో ఎవరైనా సరే, తన పొలము సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా అన్నం దొరుకును. మీరందరంటే ఒక్కొక్కసారి అసలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారంటే, అసలు పొలం సేద్యం చేసుకుంటామంటే ఈ పొలం సేద్యం చేసే వాళ్ళని అడగాల, చెప్తారు. పంట ఏదన్నా కానివ్వండి, వరి వేయనివ్వండి, వేరుశనగ వేయనివ్వండి, మొక్కజొన్న వేయనివ్వండి, పసుపు, జొన్నలు, సజ్జలు,
పంట ఏదైనా కానివ్వండి, కూరగాయలైనా దాంట్లో కలుపు ఏరవకపోతే అసలు ఆ పంట ప్రతిఫలం సరిగా రాదు. అందుకని వ్యవసాయదారులు ఎప్పుడు కూడా కలుపు ఏరటంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ప్రతి వారం రోజులకి, ప్రతి నెలకు ఒక్కసారి అసలు ఇటువైపు మొదలుపెట్టి కలుపు తీసుకుంటూ ఇటు వచ్చేసరికి మళ్ళీ ఇటు పెరిగిపోతుంది. అందుకే ఎప్పుడు పాపం వాళ్ళు రోజు కేవలం కోతకాలం అందే కాదు, రోజు వెళ్ళి వాళ్ళు కలుపు తీసుకుంటూనే ఉంటారు రోజు. అలాగే ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా రోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళి, మన పొలం అంటే మన హృదయమే, మన హృదయంలో ఉన్న కలుపు మొక్కలు, పౌలు అంటాడు చేదైన వేరు ఏదైనా నాలో మొలుచునేమోనని. చూడండి, చేదైన వేరు ఒక్క రాత్రిలోనే అపవాదం వచ్చి గురువులు విత్తితే అది కూడా గోధుమలతో సమానంగా స్పీడ్గా పెరుగుతుంది. మీరు ఎప్పుడన్నా కలుపు మొక్కలు, పిచ్చి మొక్కల్ని చూసారా? అసలు వాటికి ఏందో మరి అసలు ఈ భూమి విచిత్రం అనిపిస్తుంది నాకు. ఇత్తనం వేసినోళ్ళు లేరు, ఎరు వేసినోళ్ళు లేరు, దున్నినోళ్ళు లేరు. రాతి నేల కాదు, ముళ్ళ పొదల్లో కాదు, ఎక్కడన్నా పెరిగేది అసలు పిచ్చి మొక్కలేనండి, కలుపు మొక్కలు. మళ్ళీ ఎంత ఒక టమాటా మొక్క ఏమో సన్నగా ఏలాడుతా వేర్లు కూడా బయటకు వచ్చి పీలగా చిన్న చిన్న టమాటా గింజలు వేస్తే ఇవైతే పక్కనే ఉంటాయి, దానికంటే బలంగా ఉంటాయి. అసలు వేరైతే లోపలికి పోతుంది, పీక్తే రాదు, గట్టిగా ఉంటది, వర్షానికి తట్టుకుంటది, వరదలకు తట్టుకుంటది, పిడుగులకు తట్టుకుంటది, మంచుకు తట్టుకుంటది. అదేందో మరి ఆ పిచ్చి మొక్కలు అసలు. అందుకే మన హృదయం మరి ఇక భూమే అంత ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలు అంత స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉంటే ఇక మన హృదయంలో రోజు ఇంకెంత బలంగా అపవాది మనల్ని ద్వేషంతో, కోపంతో, లేకపోతే రకరకాల రోజుకొక లోపంతో నింపుతుంది గనక మనం ఏం చేయాలంటే పొలాన్ని రోజు సేద్యం చేసుకోవాలి, రోజు సేద్యం చేయాలి. రోజు ఆ కలుపు మొక్కలు చేదైన వేరేదైనా మొలుస్తుందేమోనని ఎవరో అక్కర్లేదు, మనల్ని మనమే పరీక్షించుకొని మనల్ని మనం అది పీకేసుకుంటే కడుపు నిండా అన్నం దొరుకుతుంది. దేవుడు కూడా మనల్ని దర్శించి ఆయన ఆకాశం అనే మంచి ధననిధిని తెలిసి మనకు మంచి దర్శనాలు, ప్రత్యక్షతలతో నింపి మన కడుపు నింపుతాడు దేవుడు. కొదువు ఉండదు, కరువు ఉండదు. వ్యర్థమైన వాటిని అనుసరించడానికి కలుగు పేదరికం ఇంతింత కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఏదైనా వ్యర్థం. ఆ వ్యర్థమైన వాటిని ఒకవేళ అనుసరించి నడిస్తే ఇక వాళ్ళకున్నంత పేదరికం ఎవరికి ఉండదు. పేదరికం అంటే ఏం లేదు, అసలు ఏ రోజు దేవుడు మన జీవితంలో ఉండడో ఇక ఆ రోజంతా పేదరికం. భోజన పదార్థాలు అసహ్యం, ఆ చెరలోకి వెళ్తాం, చీకట్లోకి వెళ్తాం, ఎన్ని రకాలు. మన పితరులను చూడలేదా మనం ఎన్ని శ్రమలు. మరి వాటన్నిటిలోంచి దేవుడు ఈ రోజు విడిపించి ఆకాశ నక్షత్రం లాగా మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మన పొలాన్ని రోజు మనం సేద్యం చేసుకోవాలా, వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు. ఇక్కడ కొంతమంది అప్పుడప్పుడు పొలాన్ని బాగా సేద్యం చేసుకుంటారు. అసలు ఒక్కొక్క రోజు ఎట్లుంటారంటే అసలు ఏ తప్పు వెతికినా కానీ దొరకదు. ఆ రోజు చాలా కడుపు నిండా అన్నం, ఆ రోజు అసలు దేవుడు మొత్తం సంతోషం, ఆనందం అన్ని. కానీ ఒక్కొక్క రోజు అయితే అసలు మొత్తం అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్నంత పక్కన పెట్టేసి మొత్తం లోకంలో మునిగి తేల్తారంట. ఆ రోజు అంతా పేదరికం. యోహాను సువార్త 3:21, యోహాను సువార్త 3:21. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. కాబట్టి మనము వెలుగును తృణీకరించొద్దు, వెలుగు దగ్గరికి రావాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఇది సండే స్కూల్ నుంచి మనకు వచ్చిన మాటలే. కాకపోతే ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చెప్తాం, కానీ మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, మనం ఇతరులను ఎంత ప్రేమిస్తున్నామో అది పట్టించుకోవటం లేదు. కాబట్టి లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకమే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఇందాక పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘస్థులకు మీ దగ్గరకు వచ్చే బోధ కపటమైంది కాదు, ధనాపేక్ష కలిగింది కాదు. ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు! ఈరోజు పరిశుద్ధాత్ముడు అదే సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ యోహాను సువార్తలో యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎట్లొచ్చాడో సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వెలుగు వచ్చింది కానీ లోకం గుర్తించట్లేదు.
ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వ్యర్థమైన వాటి మీద మనసు కలిగి ఉన్నారు. ప్రేమించక తన తీర్పు తీర్చడంలో క్రియలు చెడ్డవం కావటం మూలాన వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తూ దుష్కార్యం చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఎవరిని కూడా దేవుడు తోసేడు, కానీ వాళ్లే తమ క్రియలను బట్టి దూరం అయిపోతా ఉంటారు. కనుక సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. కాబట్టి ఎవరైనా సత్యవర్తనులు అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఏ సత్యవర్తనులు అంటే యేసు ప్రభు సత్యాన్ని అనుసరించి నడిచేవాళ్ళు, అంటే రోజు వెలుగు దగ్గరకు వచ్చేవాళ్ళు, పొలాన్ని సేద్యం చేసుకునేవాళ్ళు, సువార్త ప్రకటించేవారు, కష్టం రాగానే దేవునికి మొరపెట్టేవాళ్ళు అన్నమాట. వెలుగు దగ్గరికి రావాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా మరొక మాట ఏంటి, వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు అంటే 6:6లో వాక్యం ఉంది. దేవుని వాక్యం, మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టుగాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. చూసారా, 6వ వచనం, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు. మనం ఎట్లుండాలంటే మనం దాసులం కనుక మన యజమానుడు యేసు ప్రభు. మనం ఏదో మనుషులను సంతోష పెట్టేవారు చేసినట్లు చేయకుండా మనము చాలా మందిమే. ఇంకా తిమోతితో పౌలు భక్తుడు చెప్తాడు, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుండా ఉంటే కిరీటం దక్కదు. మరి అలాగే ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకోవద్దు అంటాడు. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో భర్తను సంతోష పెట్టాలని, భార్యను సంతోష పెట్టాలని, తల్లిదండ్రులను సంతోష పెట్టాలని, పిల్లల్ని సంతోష పెట్టాలని, మరి దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించకుండా, పూర్తిగా జరిగించకుండా సగం సగం చేయటం. సగం చేస్తే ఎవరైనా సంతోషం, అసలు సేవే చేయకపోతే చాలా మందికి సంతోషం, 24 గంటలు వాళ్ళకే ఉపయోగపడతాం అనుకుంటారు. అదే సేవ చేస్తూ ఉంటే ఇంకా ఎందుకు అవసరమా అన్నో రకాలుగా అంటూ ఉంటారు. కానీ మనం మాత్రం ఎవరిని చూడాలి అని అంటే మనం దేవుణ్ణి సంతోష పెట్టే వాళ్ళంగా, దాసులారా యథార్థమైన హృదయం కలవారే భయంతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమైన యజమానులకు విధేయులెండుడి, మనుషులను సంతోష పెట్టువారు చేయునట్లు. మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో మనుషులను సంతోష పెట్టేవారం చేసేటట్టుగా కంటికి కనబడటయే కాక, కొంతమంది కంటికి మనుషులను చూసేటప్పుడే పని చేస్తారు, చూడనప్పుడు చెయ్యరు. మనం అసలు అట్లా ఉండదు. కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించచ్చు. దేవుని పరిచర్యను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా, ఏదో మొక్కుబడిగా చెయ్యాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి, నడవాలి కాబట్టి, అమ్మో ఇలా నడవకపోతే శిక్ష వస్తుందేమో అనే భయంతో కాదు, ఇష్టపూర్వకంగా దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తూ సువార్త ప్రకటించచ్చు, సమాధానం చాటించచ్చు, సువర్తమానం ప్రకటించచ్చు, రక్షణ సమాచారం ప్రకటిస్తూ ఇదిగో నీ దేవుడు అని సియోన్తో ప్రచురించు అని పాదాలు మరి పర్వతాల మీద ఎంతో సుందరంగా ఉంటున్నాయి గనక, మరి దేవుని యొక్క సువార్తను మనము కష్టకాలం మంది యెహోవాకు మొర పెడితే దేవుడు మన మొర విని ఆపదల్లోంచి విడిపిస్తాడు గనక, మరి కష్టం ఎందుకు వస్తుంది అని అంటే సువార్త ప్రకటించటంలో మనుషులను సంతోష పెడుతూ దేవుని సువార్తను సంపూర్ణంగా ఇంకా ప్రకటించలేకపోతున్నారేమో భయంతో, పిరిగితనంతో. మరి దేవునికి దాసులం మనం కనుక గ్రహించి ముందుకు సాగే వాళ్ళంగా ఉండాలా. మనం మన క్రియలు ఎప్పుడు కూడా సత్యవర్తనంగా ఉండి దేవుని యొక్క వెలుగు దగ్గరికి వస్తూ పొలాన్ని సేద్యం చేసుకుంటే తప్పకుండా దేవుడు ఇంకా ఆకాశ నక్షత్రాల వలె మనల్ని, మన సంతానాన్ని విస్తరింపచేసి నడిపించబోతున్నాడు. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. ప్రార్థన చేసుకుందాం. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం.